ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క సన్నిధి ఎవరితో అయితే ఉంటుందో వారు ఆయన వెంబడించడంలో ఎడతెగక ఆయన వెంబడిస్తూ ఉంటారు. ఒకసారి ఆయన రుచి చూసిన తర్వాత ఆయనకు సన్నిధి ఎలా ఉంటుందో ఒక వ్యక్తి ఎరిగిన తర్వాత అతను మౌనంగా ఉండలేడు. అతడు ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాడు. లోకాసు వార్త 24:53 ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రం చేయుచుండిరి. ఈరోజు దేవునికి నిరంతరము స్తోత్రం చేయడానికి వారిని ఏది ప్రేరేపించిందని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువ మంది ఎడతెగక ఉండడానికి గల కారణం సాధారణంగా ఏమనుకుంటూ ఉంటారంటే వారి అవసరతను బట్టి పరిగెడుతున్నారని చాలామంది మాట్లాడుతూ ఉండొచ్చు. నిజమే, ఎవరికైనా సరే ఒక అవసరత ఉన్నప్పుడు అవసరతను బట్టి వారు పరిగెడుతూ ఉంటారు. అది పొందుకునేటంత వరకు వారు కష్టపడుతూ ఉంటారు. అయితే ఈ దినాన దైవ సన్నిధిలో ఈ లేఖనాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం ప్రాముఖ్యంగా తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే ఎడతెగక ఎందుకు వారు ఉంటూ ఉన్నారంటే ఆయన యందు ఆనందించడం వల్ల నిరంతరం ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి చాలామంది ఆశపడుతూ ఉన్నారు. కనుక దేవుని మార్గంలో ఎంతో ఉన్నతమైనవి కనుక ఆ ఉన్నతమైనటువంటి మార్గాలను ఎవరైతే ఎరుగుతారో దేవుడు తమ యొద్ద నుంచి ఏదైతే కోరుకుంటూ ఉంటాడో అది ఇవ్వడానికి వారు ఇష్టపడుతూ ఉంటారు. నిష్కపటమైనటువంటి మనస్సు కలిగి ఉండాలని, యథార్థమైనటువంటి మనసుతో ఆయన వెంబడించాలని, ఎడతెగక ఆయన సన్నిధిలో ఆనందించాలనేటువంటి కోరిక వారి హృదయంలో కలుగుతూ ఉంటుంది. కనుక ఎవరైతే ఆయన కొరకు జీవించాలని ఆశపడుతూ ఉంటారో, ఆయన ఎల్లప్పుడూ ఆనంద పెట్టాలని కోరుకుంటూ ఉంటారో అటువంటి వారి యొక్క ప్రార్థనని దేవుడు ఎంతగానో ఆలకిస్తూ ఉంటాడు. కనుక దైవ సన్నిధిలో ఎడతెగక ఉండడానికి గల కారణం ఏంటంటే ముఖ్యంగా అవసరతలు బట్టిని చాలామంది అనుకోవచ్చు, కానీ అవసరతలను బట్టి కాదు. కానీ ఈ దినాన వారు దేవుని వెంబడించడానికి గల కారణం ఏంటంటే దేవుడి అందులో ఆనందాన్ని వారు తెలుసుకున్నారు కాబట్టి వారు మౌనంగా ఉండలేకపోతూ ఉన్నారు. ఆయన ఎంతగానో ఇష్టపడినప్పుడే అటు రీతిగా వెంబడిస్తూ ఉంటారు. దైవ సన్నిధిలో ఆయన యొక్క జీవం గురించి కనిపెట్టుకుంటూ ఉంటారు. కనుక ఈరోజు ఆయన సన్నిధిలోని మనం పరిగెత్తుతూ ఉండాలి. ఎవరు అలా పరిగెడుతూ ఉంటారంటే, ఎవరు అలాగ ఆరాధన చేస్తూ ఉంటారంటే ఆయన సన్నిధిలో ఉండేటువంటి గొప్ప సంతోషాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు అలా పరిగెడుతూనే ఉంటారు. ఇంకా వారు తమ సిలువను ఎత్తుకొని వెంబడిస్తూ ఉంటారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా ఆయన సన్నిధిలోని తమను తామును పట్టించుకోకుండా, తమ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన ప్రేమించడాన్ని గురించి వారు తమను రుజువుపరుచుకుంటూనే ఉంటారు. అపోస్తలుడైన పౌలు జీవితంలో అనేక రకాలైనటువంటి శ్రమల గుండా అతడు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో శ్రమల ద్వారా, ఎన్నో ఆపదల్లో అతడు పరిగెడుతున్నప్పటికీ కూడా అతను ఎలా జీవించాడు అనే దాని గురించి కానీ ఆలోచన చేసినట్లయితే గొప్ప సంతోషానికి మార్గాన్ని అతను కనుక్కోవడం వల్ల దేవుని అత్యధికంగా అతడు ప్రేమించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథము 30:5 సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. దేవుడు వారి జీవితంలో ఎలాంటి కార్యాలు జరిగి ఉన్నాడో వారు ఎరిగి ఉన్నారు కాబట్టి ఎలాంటి సమయాన్నైనా వారికి అనుగుణంగా వారు మార్చుకోగలిగినటువంటి వారుగా ఉంటారని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఉదయమున చీకటి కమ్ము చేయవాడును, మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడును ఆయనే, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడును, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకి పేరు. కనుక దేవుని సన్నిధిని కనపడడానికి ఎంతోమంది ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు. ఉదయాన్నే ఆయన కృపతో తృప్తిపరుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ దినములన్నింటిలో కూడా వారు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు. కనుక ఈ దినాన ఎవరు దేవుని మందిరంలో ఎడతెగక ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఆయన మందిరంలో ఉండేటువంటి గొప్ప ఆశీర్వాదాలు వారు ఎరిగినప్పుడు మాత్రమే వారు అలా నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కీర్తనల గ్రంథము 143:8 ఉదయమున నీ కృపా వార్త నాకు వినిపింపుము, నేను నడవలసిన మార్గం నాకు తెలియజేయము. కీర్తనకర్త అయినటువంటి దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు మరలా మనం సజీవంగా దేవుడి సన్నిధిలో ఉండి ఆయన స్తుతించగలుగుతూ ఉన్నామంటే కేవలం ఆయన కృపని ఎరిగినటువంటి వారందరూ ఎడతెగక ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆయన సన్నిధిలో గడపడానికి వయసుతో సంబంధం లేదు. ఆయనకు ఆత్మతో ఎవరైతే నింపబడతారో వారందరూ దైవ సన్నిధిలో ఆయన ఎంతగానో స్తుతిస్తారు, ఆయన నామాన్ని కనపరుస్తారు, ఎడతెగక ఆయన సన్నిధిలో ఉంటారు. ప్రభా, ఇదిగో తండ్రి, భోజనం చేసినను, పానం చేసినను, ఏం చేసినను నీ మహిమ కొరకే చేసి జీవించేటువంటి వారు అనేక మంది ఉన్నారు ప్రభా. నాయన, వారు మాత్రమే ఎడతెగక తండ్రి నీ కొరకు జీవిస్తారు నాయన.
అటువంటి జీవితంలోనికి అనేక మంది నడిపించబడినట్లుగా నీ కృప దయచేసి నీ మహిమ సన్నిధిని దేవ తోడుగా ఉంచి నీ గొప్ప ఆనందం వారు పొందినట్లుగా కృప దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.